గ్రామ ప్రజానికానికి తెలియజేయమనగా రేపు మనూరు కరణంగూరు మున్సిపు గారు తహసీల్దార్ గారు పంచాయతీ ఆఫీస్ కాడికి వస్తున్నారు కదా, మీరందరూ తప్పనిసరిగా సిద్ధు కట్టాలండి. సిద్ధు ఎట్ట కట్టాలంటే 10 ఎకరాలు ఉండోళ్ళు, 20 ఎకరాలు ఉండోళ్ళు, 5 ఎకరాలు ఉండోళ్ళు కట్టే పని లేదుగా. అబ్బాయి ఈ సముండోళ్ళు, అరవై సముండోళ్ళు, కుంటుండోళ్ళు, అరకుండోళ్ళు ఉండోళ్ళు, అనాదిరం పౌరంబోగుల ఇల్లు తప్పనిసరి కట్టాలి. కట్టకపోతే వేస్తారంటాయా? అబ్బాయి ఏం వేస్తారు? ఏలం కట్టా పెట్టిన బరిగొడ్డు, కాడి కిందకి రానట్లు, ఇరిగిపోయిన మంచాలు, పగిలిపోయిన కంచాలు, అటు ఇటు కానీ మగవాళ్ళని నడిపడట్లే గిడిచి ఏలం వేస్తారంటే వేస్తారు. ఓహో తప్పుకోండి, అదే కొంచెం కాలైన తాగొచ్చు, కాసింత చెయ్యని తాగొచ్చు. తప్పుకోండి అవే గొర్రెమందాలిరువాయే గొర్రెమందాలరువాయే దేవుళ్ళు మాకు కూడా ఉండలేవు. ఆ దేవుళ్ళు దొనకొండ గంగమ్మ, వాడ దుర్గమ్మ, అవే వీడు వస్తాడు అంటే స్వామి, వీడు వస్తాడు. అవి రావే నా ముందలకే. అవే ఎవరు తాగిందే? అవే ఎవరు తాగిందే? అవే నువ్వు తాగలేదంటే అదేనియా పైన కొట్టేది కింద తిప్పేది తాగలా? ఊరుకోవాలి స్వామి, నువ్వు తాగిన వచ్చినవంటే మేము తాగటానికే
ఏడవగా అనాదే నీకు కొడతారు కానీ తగిట్ట తగిట్ట తగతాలే ఏం వేమలా ఎదవ వేమలా అబ్బాయి ఎదవ వేమల అంటే ఇల్లు తోటి మానవుడు ఎదురు పడితే మరి దూర దూరముగ తొలగిపోదు కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే ఉన్న కులమై లేని వాడిదే లేని కులమయ గర్భమున జన్మించనయ్యా చవనికి మహముని గోత్రము చెప్పు గర్భమున జన్మించనయ్యా చవనికి మహముని గోత్రము చెప్పయ్యా పుట్టినాగ సమం కులమేత మరి మీరే తెలుపుతా అబే కొండలో పుట్టింది ఏందిగా అబే వశిష్ఠుండు వర్వశి పుట్టన్ వాయువంత వర్షి మీరు తెల్లవారులు పెళ్ళిళ్ళు చేసుకొని అదిగో ఆరం జ్యోతి అదిగో ఆరం జ్యోతి అని చెప్తారా ఎవరి ఆమా అదే మా ఇంటి ఆడపిల్లగా అంటే స్వామి అదే యాంది అయిందాక నాన్నకి చెప్పి నువ్వు ఒత్తోడివేనే అదే అదే పెంకుంది నాలుగాకు పళ్ళు పడతాయా అవే పెంకుంది దానికో వారా యాంది అవే యాందియా యాంది అట్లా అవుతున్నావా చిన్నగా తినరా స్వామి ఎవడు అడగరు నిన్ను అవే ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉంది కానీ అవే మీరు మాది కూడా అంటరాని వాడు అంటున్నారా అవునా ఆహా అదే
మతమో మీదయా కులమో మాదగయా మీదయా కులమో మాదగయా అవే పెంతురా, అవే యాంది ఇదేంది కిందకుందే, అవే ఇది కిందకొని చూసుకోవే స్వామి, కాకపోతే దాని మీద పెడతావు చెయ్య, బరువు తగిలి లొంగిపోద్దియా, వాళ్ళ కూడా లేవు మొదలు మెసకిచ్చుంటుంది, వారు నా యాళ్ళది నవ్వుతువేందియా, అవే యాంది స్వామి, యాంటి అయ్యా ఏ పంతులు, కొబ్బరి చెప్ప, వారు నా వాళ్ళది కోతి కాడికి పెంచుతుంది నువ్వు కదా ఏంటి నువ్వా, కోతే పెంచారుకోండి నువ్వు పెంచాయి నువ్వే, శంకలు కూడా పగల కుట్టుకొని తినండి, మా ఇంటికి పోదావరా, నిన్న ఆదివారం ఇంతంతలా నీ ఓపిక, అవే మా ఆడది ఇటు వస్తే నేను వచ్చిపోయినానని చెప్పు, మా ఆడదాన్ని జాగ్రత్తగా చెప్పండి స్వామి, ఈ మధ్య పేరులో కూడా తీసుకొచ్చి పూస్తే ముఖం ఎర్రంగా వచ్చింది, నెత్తి కూడా ఇంత పెరిగిందియా, డబ్బాలు తీసుకొస్తున్నా, అయితే నా మెనబో పేమలే, మప్ప కూతురు కాదంటే స్వామి, నేను కేకెత్తాలే, సే ముత్తా హే ఆడుందియా ఇదే, అబ్బే ఆడ పెట్టుకుంటుందియా, అబ్బే రాకపోతే ఇరిగిపోవాలా కట్టె పొలలో, అబ్బే నరుగుతానియా రాకపోతే, అబ్బే యా నరుగుతాయా, దున్న కొర్ర తోళ్ళు తునకలు కదంటయా, అబ్బే కోస్తాని అడ్డం పెట్టా, అబ్బే పాత గుడ్లు కాదంటయా కోసేదా, అబ్బే ఇంకా నీకు తెలుసుకోలేదుందా.
పిల్లని నాకు అక్కడ పిల్లని అంటారు. మా ఆయన్ని, నా భర్తని, నా మొగుడిని ఇక్కడ చూసినారా? పిలుచుకుంటాం అయ్యా ముద్దుగా మేము. కలిసేమని ఇప్పుడు ప్రస్తుతానికి. పిల్లని సోములా పొద్దున అన్నంగా పోయిండి అయ్యా. ఎక్కడ పోయిండే ఆడకు పోయిండు. ఇంటే ఎత్తిలేవు, ఈదులమ్మడి తిరుగుతుంటాడు. ఏ బాధనం బండి అక్కడ పోయిండు. మరి ఇప్పటికి రాలేదు. ఏం చేయాలి మరి? ఏమో చేయలే కాపురం. భగవద్గురుడా మగుడు తాగబోదు, నా మగుడు తిరగబోదు, నా పిలిచే నా గురు తలగ తప్పదు నా గురు తగులుదు నా గురు.
ఆ. ఎందుకంటే చెప్పు గోడ గుద్దుకోవటానికండి. ఈ మధ్య లాగ్ కాదు, ఎక్కడ లేదు కదా స్వామి గారు, ఎక్కడా లేదు. ఏమొస్తాడు ఏం కథ, ఆడ తెచ్చిండు ఈదురమ్మటి, ఏడ తాగితాను ఈదురమ్మటి పనుకోండు. ఓ మామా, ఏడ తెచ్చినవురా ఈదులమ్మటి? తాటికల్లొకముంపైతే వంక తాటికల్లొకముంపై ఏటికొక్క దొన్నెగిరిపోతది కల్లే తాగవలెరా ఇక కడు కల్లే తాగవలెరా కల్లు తాగినోడు కైలాసము కల్లే తాగవలెరా ఇక కడు కల్లే తాగవలెరా. బ్రాందీ తాగవలెరా ఒరన్నయ్య బ్రాందీ తాగవలెరా బ్రాందీ తాగినోడు బ్రహ్మలోకం పోతాడు బ్రాందీ తాగవలెరా ఒరన్నయ్య బ్రాందీ తాగవలెరా. అరే ఏమి ఏమి తాగనివాడు యమలోకమెలతాడో కల్లే తాగవలెరా ఇక కడు కల్లే తాగవలెరా కల్లే తాగవలెరా. మా ఆడదాన్ని ఏమైనా చూసినారంటే స్వామి? అబే మా ఆడదానికి గుర్తులు చెబుతా. అబే సంకలో సేట, చేతిలో సీపిరి. అబే యాంది ఆ కింద కొంచుకుంటావా? అబే నీ దానికల్లే చూసుకుంటూ ఏంది పక్క వాళ్ళది ఎప్పుడు చూస్తావు ఇంక నువ్వు? అట్ట కాదబే, నీ దానికల్లే చూసుకుంటావు, నా దానికల్లే ఎప్పుడు చూస్తావు ఇంకా? ఎప్పుడు కొట్టుకునే పనే, ఆయన తొక్కునే పనే. సంకలో సేట, చేతిలో సీపిరి, కొప్పులో పూలు, ఎర్రజీర గోసి పెట్టుకొని ఉంటుంది. కల్లాల టైం కదా స్వామి, కల్లాలకి వెళ్ళిపోతుంది మేరగింజలకి. ముత్తా ఓ ముత్తా, ఇది ఆడబెడుచుంది. అంత కొట్టా మామూలు కొట్టినానా, నడ్డీపు కూడా పగిలింది. ఊరుకోవే సాగా, ఏడని కొడతారంటియా? ఇంట్లో అయితే ఒకవేళ కొడితే కొట్టుండొచ్చు. అవి ఏడెట్ట కొట్టిద్దియా స్వామి? నేను కొట్టినా ఎర్రగేసిన మామూలుగా కాదు, ముఖం కూడా చూడట్టు మలుపుకుంది దెబ్బకే. హే ఇవాళ ఏందో పిల్లపిల్లాడుతున్నా, మంచి ఏమొస్తుంది? గాడింది వాసన వస్తుంది. వాసన వస్తుందా? వారనా అది నీళ్ళు తాగినోడు మాట నిజం లేదని రాత్రి సారాయి తాగిసిన అయ్యో వాసన వస్తుంది. తాగకమందా రాత్రి తాగితే ఇంకెప్పుడు తాగి తెల్లారుదామని కొద్దిగా తాగిన వాసన రాత్రి ఏమన్నావు? తాగనని నీ మీద ఒట్టేసిన. మరి ఇప్పుడు ఎందుకు తాగొచ్చిన తెల్లారేళ్ళకి? ఇప్పుడు కూడా ఆడదాగిన ఇందాక కొద్దిగుంటే తాగిన, అది జేబులో ఒక 80 రూపాయలు ఉంటే 80 రూపాయలు ఇచ్చి ఒక అర తాగిన. ఈ మహారాజులు ఒకరు కాకపోతే ఒక్కరన్నా ఒక సీసాగాన్ని ఇచ్చినారంటే. అవును మామను ఎప్పుడు తాగొస్తుంటే నా పరిస్థితి ఎట్ట? నీ పరిస్థితి ఏంది? నేనేం పెట్టక నీకు? ఏం పెట్టక?
నీకేం తక్కువ చేసిన? మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మామ? మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదే? ఆ, ఎన్ని చానాలు అయి ఉంటుంది. ఆ? నేను లెక్కలు వేసుకోరుగా. ఆ, ఆహా, ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలా? ఆ, సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు? అయింది. ఆ, అయితేందంట. ఎప్పుడన్నా ఆ, జాండ్ ఏం చేయండు? ఆ కోటయ్య సాంకాడికి బాధ ఉందా? కోటయ్య సాంకాడికి పోయినావా? వాళ్ళు అరారో నాకు తోపు తెస్తే అది అడ్డుపడే నేను ఇటుపడుతున్నాయి. ఇంకా తీసుకుపోంది ఆడికి నీకు. జాడు మామ. కోటయ్య సాంకాడికి తీసుకుపోతున్నాయి. మా అమ్మ అన్న కొడుకొని ఆ, మా అమ్మ ఇచ్చి చేసిందిగా. ఆ. ఎప్పుడైనా ఒక సినిమా కానీ ఒక ముచ్చటి కానీ ఒక తిరణాలు కానీ ఒక యాత్రలు తీసుకుపోయినవా? ఓసి నీ దంపదగా మక్క కాదంటే ఎంత చేసిందే. ఆ రోజు సత్తా ఒట్టి వేసుకొని చచ్చింది. అప్పుడు అట్టనే ఉంటే ఇప్పుడు అదే. అట్టనే ఉంటా మామ నేను. అప్పుడు అప్పుడు అట్టనే ఉంటే ఇప్పుడు అట్టనే అప్పుడు ఎంత ఎర్రంగా ఏడండవులే, అప్పుడు నల్లంగా ఉండవా? నా కాడికి వచ్చినా కానీ బాగుండవా? ఉంటా. మామిడికాయలు తిందామంటే లేదు మామ ఇప్పటికి. మామిడికాయ తిందామంటేనే లేదు ఇప్పటికి. మీ అమ్మ ఏం చేసిందంటే సత్తా తమ్ముడు ఆ, ఆ అమ్మాయిని తాగితే నన్ను తాగినట్టు, ఆ, ఆ అమ్మాయిని కొడితే నన్ను కొట్టినట్టు, ఆ. ఆ అమ్మాయిని తిడితే నన్ను తిట్టినట్టు ఆ. అని చేతిలో చెయ్యి వేసుకొని పుట్టిక్కని చచ్చిపోయింది. ఆ. ఆ ఒట్టు ప్రకారం కాదు ఇన్ని రోజులు ఉంది. అందుకని నువ్వు అందుకని నీ మీద చెయ్యి ఇట్లా. ఆ, అందుకని ఒట్టు తీసి గట్టి మీద పెడతా. ఆ, ఏంది? ఆ. ఇవాళ అటో ఇటో తేలాలి నీ సంగతి నా సంగతి. ఆ? ఇవాళ అటో ఇటో తేలాలి నీ సంగతి నా సంగతి. అది అందమైన దానా సందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా. అందమైన దానా సందమామలాంటి దానా, అందమైన దానా సందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా. హైదరాబాదులోన హైటెక్ సిటీ మనదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ మనదే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే. పిలకాలూరిలోన ఆ చీరలంగడి మనదే, పిలకాలూరిలోన ఆ చీరలంగడి మనదే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి కట్టరావే, ఆ చీరలన్నీ మనకే నీ ఒంటికి కట్టరావే.
ఆకాశలన్నీ మనకే నీ కళ్ళకు దిక్కుమా. చిన్న పాట పాడతాను కొద్దిది కొద్ది పాట పాడుతుంటుంది అంత మోజా ఆ? అంత మోజుగా ఉందా? అవును కదా సరే మా నీ మాట చిత్తూరు చిన్నదానా నీ మనసుననే లేనా చిత్తూరు చిన్నదానా నీ మనసుననే లేనా మురిపించి మై మురిపించి మురిపించి నా మనసున దోచితివే
బావలు 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 సయ్యా బావల సయ్యా బావల సయ్యా బావల సయ్యా నింబోలా 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 మనకి తెల్లజల లేకపోయినా ఆ స్వామికి అన్నం పెట్టుకొని పిల్లలు పెడతారు ఎట్లా వానాకాలం వస్తుంది చలిగా ఉంటుంది.